నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారం. అదేవిధంగా పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం. అయితే 2 రోజుల క్రితం మా నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు ఈ మహబూబ్నగర్ ప్రాంతంలో దాదాపు 9.5 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్న మా ప్రియతమ నాయకులు పి శ్రీనివాస్ గౌడ్ గారు పట్టణంలో పర్యటిస్తున్న సందర్భంలో శిల్పారామంను మాతో పాటు కలిసి విజిట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ శిల్పారామం యొక్క దీనావస్థ, శిథిలావస్థ, అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, అది ఒక శిథిలావస్థకు చేరుకున్న వైనాన్ని మీడియా ప్రతినిధుల సాక్షిగా ప్రజలకు చూపెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీకి ఒక బాధ్యత ఇస్తారు ప్రజలు, అదేవిధంగా అధికార పార్టీకి ఇంకొక బాధ్యత ఇస్తారు ప్రజలు. ప్రతిపక్ష పార్టీకి ఏమి ఇస్తారు అంటే అధికార పార్టీని అడిగి కొట్లాడి వారి దృష్టికి ప్రజా సమస్యలు తీసుకొచ్చి పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేసే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ఈసారి మాకు ఇచ్చిన ప్రజలు ఈ నియోజకవర్గంలో. అదేవిధంగా అధికార పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి పనులు పూర్తి చేయాలి, గతంలో ప్రారంభించిన పనులను పూర్తి చేయాలి, అదేవిధంగా కొత్త పనులు కూడా పూర్తి చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, రైతులను ఆదుకోవాలి, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం కోసం ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగింది. నిన్న 2 రోజుల కింద అక్కడికి వెళ్ళి మేము అక్కడ ఉన్న పరిస్థితిని మీడియా ముఖంగా వివరిస్తే దాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు అనవసరంగా దాన్ని రాజాంతం చేయడానికి మాజీ మంత్రి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయన గతంలో ఏమి చేయలేదు, ఈ ప్రాంతానికి అన్నీ మేమే చేస్తున్నాము, ఆయన చేసింది ఏమీ లేదు అనే విధంగా మాట్లాడినాం. వారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఇది పద్ధతి కాదు. మీరు ఎప్పుడు చేస్తారో చెప్పాలి, ఎట్లా చేస్తారో చెప్పాలి, ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలి. అక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే దాన్ని సరిదిద్దామని చెప్పాలి. అది చెప్పకుండా ప్రతిసారి మీకు అలవాటుగా మారింది. దాదాపు మీ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తవుతాం. అది మీరు ఒకటే మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏ సమస్య గురించి ఎత్తి చూపినా, ఏ సమస్య గురించి మాట్లాడినా, ప్రజల సమస్యలే, మా సొంత సమస్యలు ఎప్పుడు ఎత్తి చూపం, మాకు అవసరం లేదు ఎవరికి కూడా. ఏ సమస్య మీద, ప్రజల సమస్య మీద మాట్లాడినప్పటికీ మీరు ప్రతిసారి మీరు ఆ సమస్యను పరిష్కరించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం లేదు. గతంలో కూడా ఒకసారి ట్యాంక్ బండ్ మీద మంత్రి గారు ఆ రూట్లో వస్తుంటే ట్యాంక్ బండ్ యొక్క దీనావస్థను చూసి చెల్లించి కొద్దిగా మనస్తాపం చెందితే అప్పుడు ఒక మాట మాట్లాడారు, మీరే ముసలి కన్నీరు కాలుస్తూ ఉన్నారు అని చెప్పేసి. నేను అడుగుతున్న సురేందర్ రెడ్డి గారిని, ఇది ఎంతవరకు సమంజసం? మీరు అది పూర్తి చేసిన బాధ్యత ఎవరికి ఉంది? ఇప్పుడు అది చేయరు, మీరు పూర్తి చేయరు, దాని విషయం మాట్లాడరు. ఎంతసేపు మంత్రి గారు ముసలి కన్నీరు కాలుస్తున్నాడు, ఏదో కార్చిండు బయట ఆయన చేసిండు, మీరు చేస్తలేరు కదా, మీరు చేయండి. గతంలో ఇంకొకసారి కూడా ఇక్కడ అక్షయ పాత్ర ఉంది, అక్షయ పాత్ర దీనావస్థ 2.5 సంవత్సరాలు మీ కంటికి కనిపించలేదా? కళ్ళు కాకులు పొడిచినాయా? తినేదాడా? 5 రూపాయల పోయిన ఎవరు తింటాడు? బీదోలుగా తినేది ఎందుకు దృష్టికి రాలే మీకు? ఆయన దృష్టికి వచ్చి ఆయన అక్కడ ఆగి జస్ట్ మాట్లాడిపోయిండు. దానికి ఏం మాట్లాడారు మీరు? చాలా చిన్నగా మాట్లాడారు మంత్రి గారిని, ఆ పదాలు కూడా వాళ్ళ నిక్కలేదు. అంత ఇదేందుకు మీకు? ఒక బీసీ నాయకుడు, ఒక ఉద్యమకారుడు, మీరు అటు ఎట్లా మాట్లాడతారు మీరు? సరే, మరుసటి రోజు అది పూర్తి చేసారు, మళ్ళీ పెద్ద పెద్ద బొమ్మలు వేసుకున్నారు. మీరు మళ్ళీ మేయర్ ఫోటో, మీ ఫోటో, మా ఎమ్మెల్యే గారి ఫోటో వేసుకున్నారు. మీరు అన్నారు కదా, మాకు ఫోటోలకు బోధులు ఇయ్యము, ఫ్లెక్సీల మీద మాకు కోరిక లేదు అని చెప్పేసి. అది తీయండి మరి. రేపు మేము పెట్టినాము, అప్పుడు మేము పెట్టినప్పుడు అక్షయ పాత్ర పెట్టినప్పుడు పెట్టలే కదా. అదేవిధంగా హాస్పిటల్ ఇక్కడ పాలమూరులో ఉంటే అందరికి ఉపయోగపడుతుంది. కలెక్టర్ ఆఫీసు దూరం ఉన్నా సరే జిల్లా ప్రజలందరూ పోతారు అని ఉదయంతో హాస్పిటల్ ఇక్కడ కడితే మరి ఎందుకో మాకు అర్థమైతే లేదు. మంత్రి గారి మీద కోపంతో హాస్పిటల్ ఓపెన్ చేయకుండా ఉంటే ఎవరు ఇబ్బంది పడతారు? ప్రజలకు అది ఉపయోగం తీసుకురావాలి కదా, మీ బాధ్యత అది చెప్పారు మీరు. మంత్రి గారు ఎట్లా విజిట్ చేసినా ఎందుకు విజిట్ చేయరండి? ప్రజాస్వామ్యంలో మా హక్కు అది. మీరు చేసేదాకా ఎంపడి పడతాం, మీతో చేపిస్తాం. మీరు ఎప్పుడు చేస్తారో చెప్పాలి, నిధులు ఉన్నాయా లేదా చెప్పాలి. అది చెప్పకుండా మీరు మంత్రి గారు ఎట్లా విజిట్ చేస్తారు? ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు, పిచ్చిలేసి తిరుగుతూ ఉన్నాడు, ఇది మీరు మాట్లాడేది? పిచ్చి లేవదా మీకు? పిచ్చి లేపుతాం మీకు. మీరు ఇట్లనే మాట్లాడితే ప్రజా సమస్యల నుంచి పట్టించుకోకుండా ఈ 2.5 సంవత్సరాలు కాలాపన చేస్తే మీకు పిచ్చి లేపుతాం. అది గుర్తుపెట్టుకోండి మీరు. అది పూర్తి చేయకుండా, హాస్పిటల్ పూర్తి చేయకుండా దాదాపు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తుంది. రంగులేనికి అయితే లేదు మీకు, అద్దాలు పెట్టినకి అయితే లేదు మీకు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు చేస్తారు? స్టాప్ ఎప్పుడు చేస్తారు? టెండర్ ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు పూర్తి చేస్తారు దాన్ని? మీకు ఊహకి అంతలేదు అది మీకు. సమీక్ష చేస్తలేరు. మంత్రి గారు ఏం మాట్లాడారు ఆ రోజు శిల్పారామంలో? జూపల్లి కృష్ణారావు గారిని ట్యాగ్ చేస్తూ, అయ్యా మీరు టూరిజం శాఖ మంత్రి, మా పార్లమెంట్లో టూరిజం కింద ఒకసారి ఇది ఉంది, అదేంది బడ్జెట్ హోటల్ ఉంది, అదేవిధంగా శిల్పారామం ఉంది, మన్యంకొండ ఉంది. ఈ 3 జాకులు వెళ్ళలే. జూపల్లి కృష్ణారావు పట్ల అసభ్యంగా మాట్లాడలే. స్థానిక ఎమ్మెల్యే గారి పట్ల కూడా అసభ్యంగా మాట్లాడలే. చేతులు జోడించి ప్రజల పక్షాన వేడుకున్నాడు మాజీ మంత్రి గారు. అది చెప్పకుండా మీరు, అది చేయకుండా మీరు ఎంతసేపు ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తూ చేయండి అబ్బా. అవినీతి ఆరోపణలు చేయడం కాదు, నిరూపించండి. గతంలో సంవత్సరం కింద మంత్రి గారు ఏదైతే అవినీతి చేస్తారని మీరు ప్రజలను మభ్యపెడతా ఉన్నారో, మీరు ఒక టైం బాండ్ పెట్టుకొని అవి నిరూపించండి. నిరూపించకపోతే నోరు మూసుకొని ఉండండి. రెండే విషయాలు ఇక్కడ. కాలం పూర్తయిపోతుంది, దాదాపు 3 సంవత్సరాలు దగ్గర వస్తుంది. మీరు ఎన్ని రోజులు చెప్తారు ఇట్లా? ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇదే చెప్పుకుంటూ అవుతారా? అరే రైతులు అది అల్లాడిపోతున్నారు. యూరియా పెట్టినరు, ఒక ఎకరాకు 2 సంచులు ఇస్తారంటండి. అది నచ్చిందా మీడియా ప్రతినిధులకు? మీరు ఎందుకు హైలైట్ చేయాలి మీరు? ఒక ఎకరాకు 2 సంచులు యూరియా ఇస్తే ఎవరు సరిపోతుంది? అది యాప్. యాప్ అంటే ఏంటది? కోలుకుంటూ వచ్చి నవపేటలో తీసుకోవాలి, నవపేటలో వచ్చి మామూలు తీసుకోవాలి, ఇంకోటి పోయి పాలనలో తీసుకోవాలి. 2 సంచుల కోసం తిరగాలి వాడు. తెలివి ఉందా ఏమన్నా? యాప్ ప్రపోజపెట్టప్పుడు అది చేసేటప్పుడు ఇట్లా మీరు అనాలోచితమైన నిర్ణయాలు, అవగాహన పూర్తయిన ఆలోచన మీకు లేదు. ఓపెన్ ఛాలెంజ్ విసురుతా ఉన్నారు డిప్యూటీ మేయర్ గారు. అసలు ఓపెన్ ఛాలెంజ్కు మీరు ఎవరైనా రావాలి మాజీ మంత్రి గారు మీతోటి మీరు చెప్పాలి. ఎందుకంటే మీ స్థాయిని కించపరిచిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మీరు కూడా డిప్యూటీ మేయర్గా ఉన్నారు. మీ దగ్గర మేము ఓపెన్ ఛాలెంజ్కి మాజీ మంత్రి గారు ఎట్లా వస్తారు? మేము అడిగింది మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని. అది కూడా ఆయన టూరిజం మంత్రి కాబట్టి అడిగినాము. మేము అడిగింది లోకల్ ఎమ్మెల్యే గారిని. ఆయన చెప్పాలి. ఎందుకంటే నిధులు అవైలబిలిటీ ఆయనే తెలుస్తుంది, మీకు ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడైనా సరే మాజీ మంత్రి గారు ఏదైనా మాట్లాడితే స్థానిక శాసనసభ్యులు స్పందించాలి. అది గౌరవం కూడా, ఆయనకు మర్యాద కూడా. అదేవిధంగా దాని కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పందించాలి. అంతే తప్ప మీరు కింది స్థాయి వ్యక్తులు మీరు ఎట్లా మాట్లాడతారు? మీకు డబ్బులు అవైలబిలిటీ ఏం తెలుస్తుంది? బడ్జెట్ ఎట్లా తెలుస్తుంది మీకు? మీ పరిధి ఎంత? మీ పరిధి మున్సిపాలిటీ వరకు పరిధి ఉంది. అది టూరిజం కింద కట్టిండ్రు. అది శిల్పారామం టూరిజం డబ్బులతో కట్టిర్రు. మీరు టెండర్ వేసినా మని చెప్తారు. టెండర్ ఏ పేపర్లు వేసిర్రు? ఎక్కడ పబ్లిష్ చేసిర్రు? ఎన్ని బిడ్డింగ్లు వచ్చినాయి? ఫైనల్ బిడ్ ఎవరికి అయింది? అది చెప్పరు. అన్యాయప్రదంగా ఒక ఆయనకి ఇచ్చేసారు. సరే ఇచ్చుకోండి. ఇచ్చే కంటే ముందు మీరు 33 లక్షల రూపాయలు పెట్టి మీ చాంబర్ రెన్యువేట్ చేసుకున్నారండి. 33 లక్షల రూపాయలకి 10 లక్షలు పెడితే ఆ శిల్పారామం బాగేది కదా. ఈ అవస్థ లేకుండా కదా, ఆ దుస్తులు లేకుండా కదా. పలమూరికి ప్రజాధనం వృధా అవుతుంది కదా, కోట్ల రూపాయలు కదా. మాట్లాడాలి కదా దాని గురించి. అది చెప్పకుండా మీరు కనీసం 5-10 లక్షలు పెడితే పూర్తయ్యే పనులు కూడా చేస్తలేరు. మీరేమో 33 లక్షలు పెట్టి 33 లక్షల రూపాయలు పెట్టి మీ చాంబరు, మీ చేరు, నేను మొన్న పోయి చూసిన. మేయర్ చేంబర్ కంటే నీ చేంబర్ బాగుంటుంది. ఏందట్లా? బీసీలనే మేయరు వీళ్ళంతా అంటే ఎట్లయితుంది? చెప్పేసి ఎమ్మెల్యే గారిని పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పేసి నీవు ఎట్లా పడితే అట్లా నిధులను వాడుకుంటా, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా, నీ సొంత పనులు చేసుకుంటా, ఇది ఎంతవరకు సమంజసం అది? కాబట్టి మేము సీరియస్గా చెప్తా ఉన్నాం వారికి. మీరు ఎప్పుడైనా సరే మంత్రి గారి విషయంలో మాట్లాడేటప్పుడు, సవాలు విసిరేటప్పుడు ఆధారాలతో సహా మాట్లాడండి. ఆధారాలు ఉంటే మీరు సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయండి, నిరూపణ చేయండి. అంతేగాని దాదాపు సమయం పూర్తయినాక కూడా 2.5 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంకా మంత్రి గారు అది చేసిండు, ఇది చేసిండు, ఇటువంటి విషయాలు మాట్లాడాల్సి వస్తాయి. సురేందర్ రెడ్డి గారు చాలా విషయాలు వస్తాయి. మీ విషయం కూడా వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు మేము. మీరు మాట్లాడిన దానికే సమాధానం చెప్తా ఉన్నాం. మీరు అది మాట్లాడకండి. మంత్రి వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ గారు గతంలో మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడు తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి జైలు కూడా వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ రావాలి అనే సంకల్పంతో ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా ఉద్యమంలో పాల్గొన్న గొప్ప వ్యక్తి మా శ్రీనివాస్ గౌడ్ గారు. ఈరోజు ఆయన మీద డిప్యూటీ మేయర్ ఏదైతే ఉన్నారో సురేందర్ రెడ్డి గారు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఆయన మాటలు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, ఆయన ఒక కానిస్టేబుల్గా పనిచేసి డంపింగ్లో దొరికిన డబ్బు అవివేకంతో మాట్లాడుతున్నారు. ఈయన ఒక ఉద్యమకారుడు, ఉద్యోగాన్ని సన్నంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని ఆయనకి ఏవైతే అడ్డంగా దొరికినో ఆ డబ్బుతో విరవీగి మాట్లాడుతున్నా మంచి పద్ధతి కాదు. ఆ రోజు అన్వాడలో జడ్పీటీసీగా వాళ్ళ అమ్మకు టికెట్ ఇచ్చి టీఆర్ఎస్ తరఫున గెలిపించిన వ్యక్తి మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అది మర్చిపోయి మంత్రి గారికే 6 నెలలు కూడా ఆయన దగ్గర పుచ్చుకోకుండా పార్టీని నుంచి వెళ్ళిపోయి ఈరోజు అనేక మాటలు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు మున్సిపల్లో కూడా మున్సిపల్ మేయర్గా డిప్యూటీ మేయర్గా ఉండి మేయర్ కూడా ఎలాంటి సంబంధం లేకుండా అన్ని కార్యక్రమాలు, ముడా చైర్మన్ కూడా ఎలాంటి సంబంధాలు లేవు, ఏమి లేవు. మొత్తం ఓ లైన్స్తో ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఎంఈని కానీ, కమిషనర్ కానీ, డీలను కానీ ఎవరు అందరినీ ఆయన ఛాంబర్కి పిలిపించుకొని
మొత్తం ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నారు. ఈరోజు కార్పొరేటర్లు కాంట్రాక్టర్లు కూడా వాళ్ళని పిలిపించి టెండర్ లేదు మేము చెప్పిన వాళ్ళకి వేయాలని కాంట్రాక్టర్లు కూడా బెదిరించడం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో ఎక్కడ మున్సిపల్ చైర్మన్ చేసిండ్రు, మున్సిపల్ వైస్ చైర్మన్ చేసి ఎక్కడ ఇటువంటి లేదు. మంచి వాతావరణంలో ప్రజలకు మీకు అవకాశం ఇచ్చిండ్రు. ప్రజల పక్షాన ఉన్నవాడి ప్రజల కొరకు మీరు చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్లు శ్రీనివాస్ గౌడ్ గారు అవినీతి చేసిండ్రు మేము నిరూపిస్తాం. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, ఒక్క అవినీతి నిరూపించలేకపోయారు. మీరు చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈ మాటలు మాట్లాడుతూ ఈరోజు మా మినిస్టర్ గారు మొన్న మాజీ మినిస్టర్ గారు శిల్పారావు విజిట్ చేసిండ్రు, మొన్న హాస్పిటల్ విజిట్ చేసిండ్రు. ఆ విజిట్ చేస్తే తప్ప ఆయన చేసిండు ప్రభుత్వం పోయింది. మిగతాది రిమైనింగ్ మీరు చేయండి అని జూపల్లి కృష్ణారావు గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేసిండు. ఆయనకు రిక్వెస్ట్ చేస్తే మీకెందుకు ఇప్పుడు చేయాలి, వాళ్ళ బాధ్యత. ఈ గవర్నమెంట్ చేసిపోయినది నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ చేయాలి. మీరు మాకన్నా ఎక్కువ చేస్తారని మీకు అధికారంలో అప్పచెప్తే మీరు మాట్లాడేది వ్యక్తిగతంగా నీ స్తోమత ఏంది, నీ ఓదేంది, మంత్రి గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈరోజు అన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. ఈరోజు నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత డంపింగ్ యార్డ్లో బయో మిషన్ కానివ్వండి, సెక్రటేరియట్ షెడ్ కానీ నేనున్నప్పుడే అవి శాంక్షన్ అయినాయి. అక్కడ నుంచి ప్రజల నుంచి కూడా కొన్ని మాకు రిక్వెస్ట్ వచ్చినాయి. డంపింగ్ యార్డు ఇక్కడ నుంచి దూరం పంపించాలని మేము అనేక సార్లు కలెక్టర్ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. భూమి ఎందుకంటే సిటీ సౌకర్యంగా భూమికి ధర లేకుండా కాబట్టి ఇక్కడ భూమి దొరకలేకపోయింది. ఖచ్చితంగా దాన్ని కూడా చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు ఎక్కడో చేస్తామంటున్నారు, చేయండి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది చేయకుండా మీరు చేస్తే మాకు అవసరం. ప్రతిపక్ష పార్టీగా మీకు అడిగే హక్కు ఉంది. మేము అడిగితే కూడా గొంతులు కూడా నొక్కుతామంటే ఇది సమస్య కాదు. ఎప్పుడు చూసినా మనిషి అవినీతి చేస్తున్నారు. మంత్రి గారు నీ చిట్టా విప్పుతాం, ఏం చిట్టా విప్పుతారు? మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఏమేమి కమిషన్లు తింటున్నారో, కక్కుర్తి పడి ఏమేమి చేస్తున్నారో అన్నీ తెలుసు. ఈరోజు అవసరం లేకుండా కూడా అక్కడెక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారో ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఇవన్నీ మీరు ప్రభుత్వం ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు కానీ మీరు డెవలప్మెంట్ మీద ఇది చేయండి. ఇప్పుడు 60 కార్పొరేటర్లు అయినాయి. ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికే మేమున్నప్పుడే మొత్తము సర్వే అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఆ ఎలక్షన్లో మళ్ళీ నెక్స్ట్ సారి చేద్దాం అనుకుంటే గవర్నమెంట్ పొరపాటు పోయింది. ఇప్పుడు మీరు ఉండరు. ఖచ్చితంగా మీరు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఒక గవర్నమెంట్ చేసింది దాన్ని కంటిన్యూషన్ చేసేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ గవర్నమెంట్ చేసింది ఇది చేస్తే ఈయనకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో మీరు చేస్తలేరు అని నాకు భావన. అది తప్పు. ఎప్పుడే కానీ రాజకీయంలో ఒడిదుడుకులు ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడుతారు. గెలుపున అది సమానంగా స్వీకరించాలి. ఆయన పోతే ఏదో రాజకీయంగా ఓడిపోయి ఎలక్షన్లు ఇప్పుడు ఉన్నాయా? 2.5 సంవత్సరాలు ఉన్నాయి ఎలక్షన్లు. ఇప్పుడే రాజకీయ ఎలక్షన్ల కొరకు ఈ విజిట్లు చేస్తున్నారు. బాధ లేకుంటుందా? నేను కష్టపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇంత ఇది చేసి నా మహబూబ్‌నగర్‌ని అభివృద్ధి చేసుకుందామని చేసుకుందామనే ఆలోచనతో ఇట్లా ఆ రూట్‌లో పోయినప్పుడు ఏం జరుగుతుందని పోయి చూసి మీకు రిక్వెస్ట్ చేసిండు, మంత్రి గారికి రిక్వెస్ట్ చేసిండు. కానీ మీరు మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే అది మర్చిపోయి ఎమ్మెల్యే గారిని, మా మినిస్టర్ గారిని వ్యక్తిగత దూషణ మాట్లాడడం ఎంతవరకు సభ్యం? మంచి ఓపుతో ఉన్నాం ఇంతవరకు. మీరు మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు చేపడితే దానికి ధీటుగా మేము సమాధానం ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు 2014 నుంచి 1965 నుంచి ఇంతవరకు 2013 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో. ఒక జంక్షన్ అన్న చేసిండ్రా, ఒక పార్క్ డెవలప్మెంట్ చేసిండ్రా, ఒకటేం చేసిండ్రని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఈరోజు 2014 తర్వాత పార్కులు డెవలప్మెంట్ చేసినాము, జంక్షన్లు ఏర్పాటు చేసినాము. ఒక జంక్షన్ అని ఉండేది మామూలు ఎంత సుందరీకరణ చేసినాం. ఇప్పుడు అప్పన్నపల్లి కాడ బటర్ఫ్లై ఎవరో దుండగులు విధ్వంసం చేసిండ్రు. దాన్ని పట్టించుకోకుండా ఇవన్నీ చేయకుండా వ్యక్తిగతంగా మంత్రిని టార్గెట్ చేసి మేము లబ్ధి పొందాం అంటే ఇప్పుడు ఏదైనా ఉంటే మీ ఎమ్మెల్యే గారు స్పందించాలి. మీరు స్పందిస్తే మీ స్పందనకు మేము ఈరోజు స్పందించినాం కానీ మీరు నెక్స్ట్ మీ ఎమ్మెల్యే గారు స్పందించాలి. మీరెవరు? మా మంత్రి గారు ఎమ్మెల్యే గారిని ఏమనలే, మినిస్టర్ గారిని ఏమనలే, ఒక రిక్వెస్ట్ చేసిండ్రు. ఈ కళాభారతి కానీ ఇది కానీ అన్నీ అయిపోయినాయి. కొన్ని ఎక్విప్మెంట్స్ అది తెచ్చి ఓపెన్ చేస్తే అయిపోతుంది అన్న దాన్ని తప్పుగా మాట్లాడడము, వక్రీకరించడము సమంజసం. ఖబర్దార్, ఇప్పటి నుంచి ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే హెచ్చరిస్తున్నాము.